నరసింహ స్వామి చరిత్ర భాగం 2 నరసింహ స్వామి రూపాల వివరణ నరసింహుడు భగవంతుడు విష్ణువు యొక్క శక్తిమయమైన ఆవేశభరితమైన రూపం. ఆయన రూపానికి అనేక భిన్నమైన రూపాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అహోబల క్షేత్రంలో నరసింహుని 9 రూపాలు నవనరసింహులు ప్రసిద్ధి చెందాయి. 1. ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన భయానక రూపం. కళ్లలో అగ్ని జ్వాలలు, ముఖంలో సింహ గర్జన, చేతులలో శత్రు సంహారం. ఇది కోపరూపం అయినా ధర్మరక్షణకు మాత్రమే. 2. వీర నరసింహుడు ప్రహ్లాదుని రక్షించిన అనంతరం యుద్ధవీరుడిగా దర్శనమిచ్చిన రూపం. శత్రు సంహారం తర్వాత కూడా ధర్మాన్ని స్థాపించాడు. 3. జ్వాల నరసింహుడు హిరణ్యకశిపుడు చనిపోయినప్పుడు నరసింహుని ఆవేశం అగ్నిజ్వాలల వలె విరుచుకుపడింది. ఈ రూపం భయానకమైన దైవ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. 4. మాలోలా నరసింహుడు ఇది శాంతరూపం. మాల అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు. లక్ష్మీదేవిని ఒడిలో ఉంచుకుని సౌమ్యంగా ఉన్న నరసింహుడు. ఈ రూపంలో ఆయన భక్తుల కోరికలు తీర్చుతాడు. 5. క్రమ నరసింహుడు భక్తులను సక్రమ మార్గంలో నడిపించే జ్ఞానరూపం. ధ్యానం, యోగం, తపస్సులో రక్షకుడు. 6. భవన నరసింహుడు భవసముద్రం నుండి భక్తులను రక్షించే రూపం. ఆయనను పూజిస్తే భవబంధాలు తొలగుతాయి. 7. యోగానంద నరసింహుడు ప్రహ్లాదునికి యోగానంద స్థితి ప్రసాదించిన రూపం. జ్ఞానయోగానికి ప్రతీక. 8. చతుర్ముఖ నరసింహుడు చతుర్భుజములతో శంఖ, చక్ర, గద, పద్మధారి రూపం. ఇది విష్ణువు యొక్క సంపూర్ణ దివ్యరూపం. 9. పావన నరసింహుడు పాపాలను పోగొట్టి భక్తులను పవిత్రం చేసే రూపం. అహోబల నరసింహ క్షేత్రం అహోబలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ నరసింహ క్షేత్రం. అహోబాలం అంటే హో ఎంత బలమయున్న దేవుడు అని దేవతలు ఆశ్చర్యపడి అన్నారని అహోబలం అనే పేరు వచ్చింది. ఇక్కడే నరసింహుడు స్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రం 2 భాగాలుగా ఉంది. అహోబలం ఉగ్రనరసింహుడి స్థలం మరియు పల్లికొండ లక్ష్మీనరసింహుడి స్థలం. అహోబలంలో ప్రహ్లాదుడు తన చిన్ననాటి భక్తిని కొనసాగించి నరసింహుని స్తుతించాడు. నేటికీ అహోబల యాత్ర భక్తులకి పునీతమైన అనుభవం. యాదగిరిగుట్ట నరసింహుడు తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లేదా యాదాద్రి నరసింహ స్వామి ఆలయం కూడా విశ్వప్రసిద్ధి గాంచింది. ఇక్కడ స్వామి యోగనరసింహ, గంధ నరసింహ, ఉగ్ర నరసింహ, జ్వాల నరసింహ రూపాల్లో దర్శనమిస్తాడు. యాదగిరి మహర్షి ఈ గుట్టపై తపస్సు చేసినందున యాదగిరిగుట్ట గా పేరు వచ్చింది. కథ ప్రకారం నరసింహుడు ఆయనకు ప్రత్యక్షమై యోగరూపంలో ఉండమని ఆశీర్వదించాడు. ఇక్కడ భక్తులు స్వామి దర్శనం కోసం యాత్రగా వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటారు. శిలాపురం సింహాచలం విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ నరసింహుడు సింహముఖం, వరాహ శరీరంతో దర్శనమిస్తాడు. ఇది శాంతరూపమైన అవతారం. ఇక్కడ స్వామి మూర్తిని ఏడాదిలో ఒకరోజే స్నానము చేయించి చందనంతో మళ్లీ కప్పుతారు. దీనిని చందనోత్సవం అంటారు. మంగళగిరి నరసింహుడు గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్షేత్రంలో పనకల నరసింహ స్వామి ప్రసిద్ధి. ఇక్కడ స్వామికి పనక, గుడ్డుగల జాగర పానీయం, నైవేద్యం సమర్పిస్తారు. ఈ పనకను స్వామి నోటిలో పోస్తే అది సగం వరకు మాయం అవుతుంది అని భక్తులు చెబుతారు. ఇది స్వామి ప్రత్యక్షంగా గ్రహిస్తున్న సంకేతం. అనేక ఇతర క్షేత్రాలు భారతదేశంలో నరసింహ స్వామికి అనేక క్షేత్రాలు ఉన్నాయి. వడపల్లి, నల్లగొండ, నమగిరి తమిళనాడు, మైలూరు, పంజరపోలే నరసింహ క్షేత్రాలు కర్ణాటక, దేవగిరి, సింహగఢ్ మహారాష్ట్ర, పూర్ణగిరి హిమాచల ప్రాంతాలు. ప్రతి క్షేత్రం ఆయన భిన్న రూపాన్ని, భక్తుల అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుల అనుభవాలు నరసింహుడు భక్తుల రక్షకుడు, ధర్మాధారి. అతని భక్తులలో ప్రసిద్ధులు. 1. ప్రహ్లాదుడు సర్వకాలమునకు నరసింహ భక్తులలో అగ్రగణ్యుడు. భయం, హింస, శాపం ఏదీ అతన్ని కదిలించలేదు. అతనికి దైవభక్తి అంతులేనిది. 2. అహోబల నరసింహ జీయర్ ఆంధ్రదేశంలోని శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఆచార్యుడు. అహోబల క్షేత్రంలో నరసింహుడి అనుగ్రహంతో మహాభాగ్యుడు అయ్యాడు. 3. గోపన్న రామదాసు భక్త రామదాసు రామభక్తుడైనా నరసింహుడి పట్ల కూడా అపారమైన భక్తి కలిగి ఉండేవాడు.
అతడు రామాలయ నిర్మాణంలో నరసింహుని ఆశీస్సులు పొందాడని చెబుతారు. నరసింహ భక్తి తత్వం. నరసింహుని భక్తి మనసులో భయం తొలగిస్తుంది. అతని రూపం భయానకంగా కనిపించినా ఆ కోపం దుష్టుల పట్ల మాత్రమే. భక్తులకు మాత్రం ఆ రూపం కరుణామయంగా ఉంటుంది. నరసింహ భక్తులు సాధారణంగా నరసింహ కవచం పఠిస్తారు. ఇది శక్తివంతమైన రక్షా స్తోత్రం. ఇందులో భగవంతుని వివిధ అవయవాలను స్తుతిస్తూ మనసు, శరీరాన్ని కాపాడమని ప్రార్థిస్తారు. నరసింహుని ఆవేశం మరియు శాంతి. హిరణ్యకశిపుడు చంపిన తర్వాత కూడా నరసింహుడు ఆవేశంలోనే ఉన్నాడు. దేవతలు కూడా ఆయనను శాంతపరచలేకపోయారు. చివరికి లక్ష్మీదేవి ఆయన ముందు ప్రత్యక్షమై ఆలింగనం చేసుకోగా ఆయన శాంతించారు. అందుకే ఆయనకు లక్ష్మీ నరసింహుడు అనే పేరు వచ్చింది. ఇది మనకు ఒక ఆధ్యాత్మిక సందేశం ఇస్తుంది. కోపాన్ని ప్రేమతో మాత్రమే శాంతపరచవచ్చు. తత్వార్థం. నరసింహ అవతారం మనకు చెప్పేది ఏమిటంటే, ధర్మం ఎప్పుడు దుస్థితికి లోనైనా దైవం రక్షణకు వస్తాడు. అహంకారం ఎంత గొప్పదైనా సత్యం ముందు తల వంచుతుంది. విశ్వాసం, భక్తి మరియు నిస్సహాయ స్థితిలో కూడా భగవంతుడు మనతోనే ఉంటాడు. దేవుడు రూపరహితుడు, కానీ భక్తి పిలిస్తే స్తంభం నుంచి సాక్షాత్ రూపంలో ప్రత్యక్షమవుతాడు. భక్తులకు పాఠాలు. భక్తిలో స్థిరత్వం. ప్రహ్లాదునిలా విశ్వాసం కోల్పోకూడదు. అహంకారం వినాశనానికి దారి. హిరణ్యకశిపుడి కథ దానికి నిదర్శనం. ప్రతి చోటా దైవసాన్నిధ్యం. అతడు ఎక్కడ లేడు అనే ప్రహ్లాదుని మాట మన జీవితానికి మార్గదర్శకం. శాంతి, కరుణ, ధర్మం. నరసింహుడి రూపం మనకు ఈ గుణాలను నేర్పుతుంది. ఆధునిక కాలంలో నరసింహ భక్తి. ఇప్పటికీ నరసింహ భక్తి అత్యంత శక్తివంతమైనది. యాదగిరిగుట్ట, అహోబలం, సింహాచలం వంటి క్షేత్రాలకు లక్షలాది మంది యాత్రికులు వస్తారు. నరసింహ జయంతి రోజున భక్తులు ఉపవాసం, పూజ, కవచ పఠనం చేస్తారు. భయాందోళనలు, అశాంతి, రోగాలు, శత్రు సమస్యల నుండి విముక్తి కోసం నరసింహ భక్తి చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విశ్వాసం. నరసింహ స్తోత్రాలు సంక్షిప్తం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అంటే భయంకరుడైన, వీరుడైన, జ్వలితమైన, సర్వదిక్కులలో ఉన్న నరసింహుడికి నమస్కారం. ఆయన మృత్యువుకే మృత్యువు. ముగింపు. నరసింహ స్వామి చరిత్ర అనేది భక్తి, ధర్మం, సత్యం మరియు దైవప్రేమ యొక్క జీవంత చిహ్నం. ప్రహ్లాదుని విశ్వాసం మనకు ప్రేరణ. హిరణ్యకశిపుడి అహంకారం మనకు హెచ్చరిక. నరసింహుని అవతారం మనకు ధర్మానికి శాశ్వతమైన భరోసా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీమహావిష్ణువు మాటలు ఈ అవతారంలో సాక్షాత్కారమయ్యాయి. సారాంశం. నరసింహ స్వామి చరిత్ర మన హృదయంలో భయం, అహంకారం, అన్యాయం తొలగించి విశ్వాసం, ధర్మం, శాంతి నింపే ఒక మహోన్నత ఆధ్యాత్మిక గాథ.